పెట్రోల్ మీ ఊడి దగ్గరే కొనుక్కోండి, లేదా మీరు తయారు చేసుకోండి, లేదా మీ ఊళ్ళో ఎక్కడైనా తవ్వండి, దొరుకుద్దేమో. చచ్చినట్టు పెట్రోల్ ఎక్కడ కొనాలి? మనం అరబ్ కంట్రీస్ దగ్గరే కొనాలి. ఎందుకంటే పెట్రోల్ బావులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మనం తవ్వుకుంటే రావు. తారు మీ ఇంట్లో కొనుక్కోండి, మీ వాళ్ళ దగ్గర, మీ మామయ్య గారి దగ్గర, అత్తయ్య గారి దగ్గర కొనుక్కోండి, తారు రోడ్డు వేసుకోండి. తారు ఎవడమ్మాలి? వాళ్ళే అమ్మాలి. నువ్వు కొనుక్కున్నావే ఫోను, ఆ ఫోన్ దేంతో అయితే వీడియో తీశారు, ఇప్పుడు ఆ వీడియో ఫోన్తోనే కదా తీసాడు, ఎవడో తీసినాడు ఒకడు. ఆ ఫోను మీరు తయారు చేసేసుకుని సొంతంగా మీరే పేటెంట్ తెచ్చుకొని మీరే వాడుకోండి, మీ వాడి దగ్గరే కొనుక్కోండి. కొత్త ఫేస్బుక్ ఒకటి పెట్టుకోండి మీరే. ఆడెవడ ఫేస్బుక్లో మనం వేసి మన వాడికి బిజినెస్ ఇవ్వడం ఏంటి? మన ఫేస్బుక్ మనం పెట్టుకుందాం, మన యూట్యూబ్ మనం పెట్టుకుందాం, మన వాట్సాప్ మనం పెట్టుకుందాం అంటాడా? అనగలడా? అనలేడు. రేపు పొద్దున నీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద, అప్పుడు మా వాడే రావాలి, మా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాలి, మా అంబులెన్సే రావాలి, మా రక్తమే ఎక్కించాలి, మేం తయారు చేసిన బిళ్ళలే వాడాలి, మేం తయారు చేసిన కాటన్తోనే రక్తం ఆపాలి, చివరికి మేం తయారు చేసుకున్న స్ట్రెచ్చర్ మీద, మేం తయారు చేసుకున్న ఇనప బల్ల మీద, మేం తయారు చేసుకున్న మంచం మీద, మేం తయారు చేసుకున్న లైట్లు మా కరెంటు మీద నన్ను ఎట్టాలి, మా ఆక్సిజన్నే నాకు ఎక్కించాలి, మా ఇంజక్షనే చెయ్యాలి, మా నర్సే కావాలి, ఈలోగా నువ్వు పోవాలి. మరి అంతే కదా, ఇవన్నీ వచ్చేలోగా నువ్వేమవ్వాలి? పోవాలి. అవో. కానీ మనుషుల్లో విషాన్ని నింపడానికి మాటలు. అది క్రైస్తవుడైనా తప్పే, హిందువైనా తప్పే, ఇస్లాం వాడైనా తప్పే, చాలా తప్పు. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, మనోళ్ళ దగ్గరే కొనాలి కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇడ్లీలు కానీ, చట్నీలు కానీ, పొరోటాలు కానీ, బజ్జీలు కానీ, మొగ్గు కానీ, ఇనప ముక్కలు కానీ మనోళ్ళ దగ్గరే కొనాలి అంటే అవుతుందా? అవుతుందా? అలా కాదు. నేను నాకు తెలియ అడుగుతాను, మన ఊళ్ళు అందరూ మంచోళ్ళే. మన ఊళ్ళు ముంచేసోళ్ళు, ముంచేటోళ్ళు, మంచోళ్ళు కాదు. మనోళ్ళలోనే ఎవరున్నారు? ముంచేటోళ్ళు ఉన్నారు. ముంచేటోళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. గోధుమలతో పాటు గురుగులు ఉన్నాయి అన్నట్టు అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉన్నారు, ముంచేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు కాదా మోసాలు చేసేవాళ్ళు? మనోళ్ళు కాదా డబ్బులు దొబ్బేసి దేశాలకు పారిపోయిన వాళ్ళు? మనోళ్ళు కాదా నల్లోళ్ళందరూ? తెల్లోడిని ఎల్లగొట్టిన తర్వాత నల్లోళ్లే కదా స్కాముల మీద స్కాములు చేసి మన డబ్బులు తినేశారు. ఇప్పుడో తెల్లోడు తిన్నాడు, 1947లో పోయాడు. 1947 నుంచి ఇప్పటి వరకు భారతదేశం సొమ్ము తినేసి, అంటే పచ్చిగా మాడుకుంటే మనందరూ డబ్బు దొబ్బేసి స్విస్ బ్యాంకుల్లో దాచేసిన దొంగలందరూ మనోళ్ళు కాదేటి? మనోళ్ళు కాదు అంటే మన మతోడైతే రేపిస్ట్ అయినా పర్లేదా? మన మతోడైతే దొంగ అయినా పర్లేదా? మన మతోడనే ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నాం, గొంతులు కోసేస్తున్నారు అల్లుళ్ళు. ఏం చేయమంటావు? మన మతం పిల్లని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాం, చంపేస్తుంది. ఏం చేయమంటావు? తగువులు, గొడవలు, పంచాయతీలు ఒకటా రెండా? పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు, ఎడాకులు ఎన్ని ఎన్ని ఎన్ని? మన మతోళ్ళనేగా, మన కులపోళ్ళనేగా. మీరు ఏముట్లు? మీ ఉట్లే. ఏం చేద్దాం? ఏసేద్దాం సుట్లు, ఆ తర్వాత తోసేద్దాం మెట్ల మించి, అంతే. మన 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 అనే ఒక దరిద్రాన్ని మనసులోకి ఎక్కించి ప్రజల్ని దారి తప్పించటం, ఇదంతా కూడా చాలా తప్పండి. ఈ భావజాలం తీసేయండి. అందుకే నేను అంటాను, మనం క్రైస్తవులు, మనం హిందువులు, మనం ముస్లింలు అలాగ అనకూడదండి. మనందరం దేవుని పిల్లలం. మనందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు, దేవుడి కోసం చచ్చిపోదాం, దేవుడి కోసం చంపేద్దాం అంటుంటారు. ఆ ఉగ్రవాదులు కూడా ఇలాగే విషయాన్ని నింపుతుంటారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉన్నారు, లేరని నేను అన్నాను. హిందుత్వంలో ఇలాంటి ఉన్మాదులు ఉన్నట్టే క్రైస్తవ్యంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు, ఇస్లాంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు. ఉన్మాది ఏ మతంలో ఉన్నా వాడు మంచివాడు కాదు. దేవునికి దూరం చేసే భావజాలం ఇది, దేవునికి దగ్గర చేసే భావజాలం కాదు ఇది. మనోడి దగ్గరే కొనాలి, మనోడి దగ్గరే తీసుకోవాలి, అవ్వో, అస్సలు అవ్వదు. కావాలంటే ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. రేపటి నుంచి హోటల్ దగ్గర బోర్డు పెట్టండి, ఈ హోటల్లో క్రైస్తవులకు మాత్రమే ఇడ్లీలు అమ్మబడును, మన్నాడు నుంచి ఈగలు తోలు కొనబడును. ఎందుకంటే క్రైస్తవులందరూ నీ బోర్డు చూసి నీ దగ్గర రారు. వాళ్ళకు కూడా టేస్ట్ కావాలి, వాళ్ళకు కూడా క్వాలిటీ కావాలి, వాళ్ళకు కూడా క్వాంటిటీ కావాలి. ఇప్పుడు ఒకళ్ళ హోటల్లో చట్నీలు పాసిపోయి ఎడుతున్నాయి, ఆడు క్రైస్తవుడు. ఇంకో హోటల్లో చట్నీలు శుభ్రంగా ఉంటున్నాయి, టేస్ట్గా ఉంటున్నాయి, 10 రూపాయలకే 10 ఇడ్లీలు ఇస్తున్నాడు అనుకోండి, అతను హిందూ అనుకోండి. నువ్వు క్రైస్తవుడు హోటల్కి వెళ్తావా, హిందూ హోటల్కి వెళ్తావా? చెప్పు. హిందూ హోటల్కి వెళ్ళి ఏమని చెప్తా తెలుసా? సోదరా, నువ్వు నా మతం కాకపోయినా చాలా మంచోడు సోదరా, ఆడు మా మతమే సోదరా, నాతో పాటు చచ్చికొచ్చి నా పక్కనే కూర్చుంటాడు దొంగ అని అంటావా అనవా? అంటావు. అంటే అక్కడ క్వాలిటీ చూస్తున్నావు, క్వాంటిటీ చూస్తున్నావు, క్యారెక్టర్ చూస్తున్నావు, అంతే తప్ప మన మతం ఒకటి దగ్గరే కొందాం. చివరికి ఏమవుద్దో తెలుసండి, ఇది మత విద్వేషాలు రగిలి భయానకమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతారు. అయినా నాకు తెలియక అడుగుతాను,
కొన్నాళ్ళ క్రిందట బ్రిటిషోడు రాకముందు మన మతం వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు. ఆయన చెప్పినట్టు ఉద్ధరించారు దేశాన్ని? చెప్పండి, ఉద్ధరించారు? ఎన్ని మూఢనమ్మకాలు ఉండేవి, ఆయనకి తెలీదా మాట్లాడిన ఆయనకి? మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎందుకు ఫైట్ చేశారు? గురజాడ అప్పారావు గారు ఎందుకు ఫైట్ చేశారు? సావిత్రిబాయి పూలే ఎందుకు ఫైట్ చేసింది? అంబేద్కర్ గారు ఎందుకు ఫైట్ చేశారు? ఒక విలియం కేరీ ఎందుకు ఫైట్ చేశాడు? పండిత రమాబాయి ఎందుకు ఫైట్ చేసింది? వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేశారండి? వీళ్ళందరూ ఫైట్ చేసింది ఎందుకు? ఒక జ్యోతిరాబాయి పూలే ఎందుకు ఫైట్ చేశాడు? ఒక పెరియార్ గారు ఎందుకు ఫైట్ చేశాడు? వీళ్ళందరూ ఫైట్ చేశారు మూఢ విశ్వాసాల మీద, అంధ విశ్వాసాల మీద. మన మతం ఏదో మనకు మేలు చేస్తాడని అనుకోకండి ఎప్పుడు. మంచి వేరు, మతం వేరు. మరలా చెప్తున్నా, మంచి వేరు, మతం వేరు. మంచికి మతానికి సంబంధం లేదు. ప్రేమ వేరు, మతం వేరు. ప్రేమకి మతానికి సంబంధం లేదు.